అన్నమాచార్య ఒక కీర్తన రాశాడు. భావయామి గోపాల బాలం అని. గోపాల బాలుని తలంచుతున్నాను అని ప్రసిద్ధార్థం. అంటే పాట అయిపోయింది. భావయామి గోపాల బాలం అంటే బాగా తలించానంటాడు. తలించి ఏం తెలివి ముందు అనేసాడు అంతే. అనేస్తేనే తలిచినట్టు అవుతుందా? మన వాళ్ళు పూజ చేయిస్తుంటారు. ధ్యానం అని మంత్రం చెప్పేస్తాడు. ధ్యానం చేతి కాసేపు కూర్చుని కాసేపు కళ్ళు మూస్తే ధ్యానం చేయదు. ఆయన ధ్యానం అనేస్తాడు, నీళ్ళు వెళ్ళిపోతుంది. ఆయన పరిగెత్తుంటే మనం కూడా పరిగెత్తిపోతాం. ఏందో ఆయన చేతిలో పెట్టాం. పూజ ఏం చేసినా ఎట్లా మరి నట్టేట ముంచినా ఆయన అని చెప్పేసి ఆయన చేత పెట్టినట్టుగా అట్లా మనం ప్రవర్తించకూడదు. ఇప్పుడు ఎక్కడ మనం భావయామి గోపాల బాలం అన్నాడు. అంటే కృష్ణుడిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం. కృష్ణుడు గోపాలుడైనాడు. ఎట్లా అయినాడు? ఇక్కడ పోయినప్పుడు అక్కడ గోప వ్రజంలో గోవుల్ని పాలన చేసుకొచ్చాడు కనుక గోపాలుడైనాడు అంటే అంతేనా? అప్పుడు ఎంతమంది గోవులు పాలు చేసేవాడు ఉన్నారు? వాళ్ళందరూ గోపాలుడైనా? వాళ్ళందరికీ కృష్ణుడు అంత తేజస్సుందా? లేదు. అర్థమవుతుందా? కనుక గోపాలుడు ఎట్లా అయినాడు? ఆకలి ఇది వదిలిపెట్టకూడదు. మళ్ళా ఇక్కడ కృష్ణుడే, ఈ కృష్ణుడు గోపాలుడు ఎట్లా అయినాడు అని అర్థం కావాలి. దానికి కూడా మళ్ళీ సంస్కృత పదమును చక్కగా నిర్వచనం చేసి చెప్పింది. దేవతామూర్తి ఎట్లా అయినాడు అది కూడా చూడాలి. అవన్నీ వదిలిపెట్టకూడదు. అన్నీ ఒకటే. కృష్ణుడే, గోపాలుడు, అదే దేవత, అవన్నీ అవి. కానీ ఎట్లా మనం చేసుకున్నప్పుడు గచ్చతి సుస్థిరమితి గోహు అన్నారు. స్థిరంగా ప్రవర్తించేది ఏదుందో అది గోవు లక్షణం. కాకపోతే ఉన్న పశువులన్నిటికంటే స్థిరంగా ఉంటుంది కనుక ఆవుని మనం గోవు అన్నాం. ఇంకా భూమిని కూడా గోవు అంటారు. అది స్థిరంగా పోతుంది. భూమి మీద ఉన్న మనమందరం చింద్రమందరగా తిరుగుతాం కానీ భూమి మాత్రం స్పష్టంగా తిరుగుతుంది. అంతేనా? భూమి కనుక కొంచెం బెసిగింది అనుకోండి, మనందరం అవుట్. అందువల్ల భూమిని కూడా గో అన్నాడు. అట్లాగే మన ఇంద్రియములన్నిటిని కూడా గో అన్నాడు. అంటే స్థిరంగా ప్రవర్తించేవారు అన్నమాట. ఆ స్థిరంగా ప్రవర్తించడం అనేటటువంటి గోని తాం పాలయతి గోపాల అన్నాడు.